బాబు బాబు కదా సార్ జిల్లాలో దాదాపు 928 స్కూల్ బస్సులు ఉంటే అందులో దాదాపు 710 బస్సులు ఆల్రెడీ ఫిట్నెస్ పరీక్షలు చేయించుకొని అందులో పాస్ అయినాయి. ఇంకా 218 మందిలో పాస్ కావాల్సి ఉన్నాయి. అయితే అందరూ ఫిట్నెస్ చేయించుకున్న తర్వాత తిప్పాల్సిందిగా కోరుతున్నాము. అయితే ఇందులో ఫిట్నెస్ చేయకుండా ఎవరైనా తిప్పితే మా ఇన్స్పెక్టర్స్ చెకింగ్లో సీజ్ చేయిస్తారు. అలాగే ఇప్పటివరకు దాదాపు 13 వాహనాలు హన్మకొండ జిల్లాలో ఫిట్నెస్ లేకుండా తిరిగినందుకు సీజ్ అయింది. దయచేసి అంటే మీరు మీకు కానీ పిల్లలకు కానీ ఇన్కన్వీనియన్స్ ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే రోడ్డు పైన ఆపి మళ్ళీ దాన్ని సీజ్ చేయడం స్టూడెంట్స్కు ఇన్కన్వీనియన్స్ అవుతుంది. అలాగే పేరెంట్స్ కూడా కొద్దిగా గందరగోళానికి గురవుతారు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు ప్రయాణిస్తున్న బస్సు ఆగి మరి ఒక ఇన్స్పెక్టర్ సీజ్ చేసిందంటే వాళ్ళకు కూడా అంటే గందరగోళ పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము ఇన్కన్వీనియన్స్ కాకుండానే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే బండి ఏదైనా మధ్యలో ఆపితే పిల్లలను డెస్టినేషన్ చేర్చినాకనే బండి సీజ్ చేస్తాం. కానీ కొన్ని సందర్భాలలో పిల్లలు కూడా మరి అంటే భయపడి యూనిఫామ్ ఆఫీసర్స్ చూడగానే భయపడి వాళ్ళు కొద్దిగా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం వల్ల పేరెంట్స్ కూడా గందరగోళ పరిస్థితిలో గురి కావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అటువంటి పరిస్థితి రాకుండా మీరు ఫిట్నెస్ అయిన తర్వాతనే వాహనాన్ని మీరు ఉపయోగించండి. థ్యాంక్ యూ. భారీ వాహనాలు తిరుగుతున్నాయి సార్ బయట. భారీ వాహనాలు అంటే ఏదైతే ఓవర్లోడ్తో వెళ్తున్న వాహనాలను కేసు రాస్తున్నాం. అట్లాగే ఏ భారీ వాహనమైనా ఏ వాహనమైనా రూల్స్ వ్యతిరేకంగా తిరిగితే కేసులు బుక్ చేయబడుతున్నాయి. అలాగే ట్యాక్స్ కట్టని వాళ్ళకు కూడా ఎవరైతే ట్యాక్స్ కట్టని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు పంపించడం జరిగింది. దయచేసి క్వార్టర్లీ ట్యాక్స్ కట్టిన వాళ్ళు కట్టేయండి. ఎందుకంటే మీరు కట్టకుండా ఎప్పుడైనా పట్టుబడితే మీరు 100 రూపాయలు కట్టేది ఉంటే 300 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీకు బర్డెను అట్లే మీకు బర్డెనే కాకుండా మరి ట్యాక్స్ లేనప్పుడు ఏదైనా ప్రమాదం అనేది జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్లలో కూడా ఇబ్బందులు రావచ్చు. మీ డాక్యుమెంట్స్ కూడా ఎప్పుడు అంటే ఏదైతే రవాణా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ పర్మిట్ కానీ పొల్యూషన్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ చూసుకోండి. అలాగే ఏ డ్రైవర్ అయితే నడుపుతాడో ఆ డ్రైవర్కు ఆ వాహనం యొక్క ఆ క్లాస్ ఆఫ్ లైసెన్స్ ఉందా, ఆ వాహనం నడపడానికి అర్హత ఉందా లేదనేది కూడా చెక్ చేసుకొని మీరు డ్రైవర్లను నియమించుకోండి.